అమరావతి విషయంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది అనగానే అమరావతికి అనుకూలంగా కొందరు, అమరావతికి వ్యతిరేకంగా కొందరు పోలరైజ్ అయిపోయి ఎవరి ఆలోచనల్లో వాళ్ళ పడ్డం వల్ల ఏమో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ని, ఒక డైలాగ్ ని విపక్షం వైసీపీతో సహా చాలా మంది మిస్ అయినట్టున్నారు. ఏంటి ఆ డైలాగు? తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు వస్తాయేమో రావచ్చేమో తెలియదు. చూశారు కదా పవన్ కళ్యాణ్ విభేదాలు ఇప్పటి వరకైతే రాలా అని అనడం వ్యూహాత్మకమా? అదేంటి 15 ఏళ్లు కలిసే ఉండాలి, చంద్రబాబు నాయకత్వం తప్ప మరో గత్యంతరం లేదు, తనకి అవగాహన లేదు, సామర్థ్యం అంతంత మాత్రం అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ఇలాగా అలాంటి పవన్ కళ్యాణ్ విభేదాల మాట ఎందుకు ప్రస్తావించారు? ఇది పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత హిందీలో జనసేన చేస్తున్న ప్రొజెక్షన్ చూస్తే గనక రాజకీయ వ్యూహం ఎంత లోతుగా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. జనసేన ఏంటి, హిందీ ఏంటంటారా? ఫాలో కలా మీరైతే ఆ పాయింట్ కూడా మాట్లాడదాం. మరి ఆ డైలాగ్ వెనక, ఈ ప్రొజెక్షన్ వెనక స్ట్రాటజీ ఎవరిదై ఉంటుంది, ఎలాంటి ఆలోచన ఉండుంటుంది అని గనక 360 degrees లో చూస్తే గనక ఒక్క క్వశ్చన్ వచ్చి తీరుతుంది. సొంతంగా టీడీపీ అధికారంలో ఉండటం ఇదే ఆఖరిసారా అని అనిపిస్తుంది. ఆ సొంతంగా ఎక్కడుంది, నానా యాతన పడి పొత్తులు కట్టి నానా ఎత్తుగళ్ళు వేస్తే కదా అధికారంలో ఉన్నారంటారా? ఏదైనా కానివ్వండి, సింగిల్ గానే 130+ సీట్స్ అయితే టీడీపీకి ఉన్నాయి కదా ఇప్పుడు. మరి ఇలాంటి పరిస్థితి ముందు ఇక ఉండదా? వ్యూహాత్మకంగా స్ట్రాటజీని తెర మీదకి తెస్తున్నది ఎవరో, పవన్ కళ్యాణ్ డైలాగ్ వెనుక అసలు ఆంతర్యం ఏంటో డీటెయిల్డ్ గా చూస్తే కూటమి భవిష్యత్ రాజకీయం పోస్ట్ డీలిమిటేషన్ పీరియడ్ లో ఎలా మారబోతోందో మనకు అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వం మీద ప్రశంసలు కురిపించడము, అపారమైన భక్తి విశ్వాసాలు చాటుకోవడము, పదే సందర్భం చిక్కిన ప్రతిసారి పొగడ్తలు కురిపించడం చూస్తా ఉన్నాం కదా. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. చూశారు కదా, ఈ మధ్యన అయితే సొంత సినీ అభిమానులు కూడా చిన్నబుచ్చుకునేలాగా మీ అభిమానం అయితే ఉంది కానీ నాకంత అనుభవము సామర్థ్యం లేవు అన్నట్టుగా ఇలా మాట్లాడేశారు కదా. ఇది చూసిన తర్వాత చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారు, ఇక ఎప్పటికీ పొత్తు మీద ఆధారపడి బతకాల్సిందేనా అని జనసేనని హార్డ్ కోర్ గా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసే ఆలోచన గల కొద్ది మందిలో అసంతృప్తి రగిలింది కదా. మరి కొద్ది రోజులకే అమరావతి మీద అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు పవన్ మాట్లాడిన తీరులో ఒక తేడా స్పష్టంగా కనపడింది. చూడండి ఏమన్నారు. తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు వస్తాయేమో రావచ్చేమో తెలియదు. విభేదాలు ఇప్పటి వరకు అయితే రాలేదు, రాకూడదు అనే కోరుకుంటున్నా అంటున్నారు. చూసారా, ఆ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్న ట్రెండ్ తో పోలిస్తే విభేదాలు ఇప్పటి వరకు రాలా అనే మాట ఎంత విభిన్నమైంది. పైగా అసెంబ్లీలో పవన్ స్పీచ్ ని హిందీ సబ్ టైటిల్స్ వేసి మరి జనసేన అధికారిక హ్యాండిల్స్ లో ఇదిగో ఇలా పోస్ట్ చేసింది. కారణం ఏంటి? ఏపీ అంటేనే తెలుగు రాష్ట్రము, ఏపీ బయట జనసేనకి రాజకీయంగా స్టేక్స్ ఎక్కడున్నాయి? తెలంగాణలో మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే 238 ఓట్లు ఏమో వచ్చినాయి అన్నారు కదా. ఆ 238 మంది ఓటర్లకు కూడా తెలుగు వచ్చే ఉంటుంది. మరి హిందీని ప్రత్యేకంగా ప్రొజెక్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఎవరికి సందేశం ఇస్తున్నట్టు? ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. ఢిల్లీకి ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రీసెర్చ్ చేసి విత్ డేటా, విత్ అవగాహన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఎమోషనల్ గా మాట్లాడడమో, చేతిలో గీతలు జరిపేస్తామనో, రోమాలు పీకేస్తామనో, వార్నింగ్లు ఇవ్వడమో చూస్తూ ఉంటాం రాజకీయ ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళకి కదా. అంతే తప్ప సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఎక్కడ వర్కౌట్ చేసినట్టు కనపడదు. కానీ అమరావతి మీద మాట్లాడిన స్పీచ్ ని మాత్రం ఇలా హిందీ సబ్ టైటిల్స్ వేసి చూపించడం అంటే, ఆ స్పీచ్ లోనే ఏమో ఇప్పటి వరకు విభేదాలు రాలేదు అని ప్రస్తావించడం అంటే ఎవరికి కమ్యూనికేట్ చేస్తున్నట్టు? దీని వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది? అంటే ఏం చెప్తారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకంగా నిలబడతారని దూరం పెరుగుతుందని చెప్పదలుచుకున్నారంటారా? కానే కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తనంతట తానుగా అలాంటి ప్రయత్నాలు చేయరు కూడా. ఎందుకంటే తనకు ఆ సామర్థ్యం లేదని ఆయనే చెప్పారు కదా, ఇంతకు ముందు చూపించా కదా. మరి దీని వెనక లెక్క ఏమై ఉంటుంది? ఒక రీజన్ కనపడుతుంది, ఒక లాజిక్ బలంగా ఎస్టాబ్లిష్ కావడం మొదలైందేమో అనిపిస్తుంది. ఏంటా రీజను? డీలిమిటేషన్. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 2029 నాటికి 263కి పెరగడం ఆల్మోస్ట్ సర్టెన్, దాదాపు ఖాయం అయిపోయింది కదా. 263 అసెంబ్లీ సీట్లు అంటే ఎన్ని సీట్లు ఉండాలి? మెజారిటీకి 133, 134. ఇప్పటి నెంబర్తో పోలిస్తే కూటమి లెక్కలు చాలా మారబోతున్నాయి. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా చాలా అవకాశాలు రాబోతున్నాయి, మనకి సీట్లు పెరుగుతాయి అని మాట్లాడడం కనపడింది ఇంతకుముందు. మరి ఈ మాట పవన్ సొంతంగా చెప్తారా? చెప్పేంత సాహసం ఉందా పవన్ కళ్యాణ్కి అంటే? లేదన్న సమాధానమే కదా. ఎగైన్ మరి దీని వెనక ఇండికేషన్ ఏంటి? ఆ హిందీనే. బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీ విషయంలో పావులు కదుపుతోందా?
డీలిమిటేషన్ తర్వాత సంకేతాలు ఉన్నాయా అని చెప్పడానికి ఇవన్నీ ఒక మోస్తరు ఇండికేటర్స్ అని అనుకోవచ్చు. బీజేపీ అనగానే చాలా మందికి ఏపీలో ఒక నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అమాంతం. ఎందుకని అంటే బహుశా బీజేపీ టీడీపీకి అండగా నిలబడింది అని కాబోలు. దాదాపు 60% మంది బీజేపీ విషయంలో నెగిటివ్గా మాట్లాడడానికి ఇదే ఫ్యాక్టర్ కారణం. అలా కాకుండా ఒకవేళ బీజేపీ సొంతంగా బలపడాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎలాగో హోల్డ్లోనే ఉంటారు కాబట్టి జనసేన బీజేపీ కాంబినేషన్ కనుక వర్కౌట్ చేయాలి అని అనుకుంటే కనుక ఆటోమేటిక్గా బీజేపీ మీద జనం పర్సెప్షన్ మారిపోతుంది. ఎందుకంటే టీడీపీని సపోర్ట్ చేస్తున్నారు అని కదా ఇప్పటివరకు నెగిటివ్ వైపు ఉన్నది. అదైతే క్లియర్ కదా, ఓపెన్ సీక్రెట్, దానికి ఏం ప్రూఫ్స్ అక్కర్లా మనకి. మీరు జస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ చూసినా జనం ఆలోచనలు సైకాలజీని అర్థం చేసుకున్నా కానీ మీకు ఆ విషయం అర్థమైపోతుంది. మరి బీజేపీ సొంతంగా పావులు కదపగలదా? ఏం పావులు కదుపుతుంది? తమిళనాడులో అన్నాడీఎంకేకి నాయకత్వ క్రైసిస్ ఉంటేనే పట్టుమని 10% సీట్లు కూడా తీసుకోలేకపోయింది బీజేపీ అనే లాజిక్ చెప్పడానికి ట్రై చేస్తారేమో. తమిళనాడుతోనో మరో రాష్ట్రంతోనో పోల్చుకోవడానికి ఏపీ సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. బీజేపీ తలుచుకుంటే కనుక ఎలాంటి రిజల్ట్ డిరైవ్ చేయగలదు అని చెప్పడానికి బెంగాల్ ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. 2016లో లింగుమంటూ 3 సీట్లు ఉన్న బీజేపీ 2021 వచ్చేసరికి అమాంతం 77 సీట్లకు పెరగల. ఇప్పుడు అధికారంలోకి వస్తాం అని తృణమూల్ కాంగ్రెస్ ని 3 చెరువులు నీళ్లు తాగించట్లా. అంటే విత్ ఇన్ నో టైం బీజేపీ తలుచుకుంటే రాజకీయం ఎలా మారిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. పైగా బీజేపీ ఒకవేళ స్వతంత్రంగా అడుగేయాలి అనుకుంటే 2 అడ్వాంటేజ్లు ఏపీలో ఉన్నాయి. అందులో మొదటిది బీజేపీకి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ బీజేపీ సొంతంగా నిలబడితే కనుక రాజకీయ ప్యాటర్న్ అనేది ఎలా మారిపోతుంది? మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీ వైపు చూసే పరిస్థితి వస్తుంది. కమ్మ సామాజిక వర్గంలో చాలా వరకు కదలిక మొదలవుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ సేఫ్టీ కావాలనుకుంటారు కదా. అలా జరిగితే గనక ఏ పార్టీ కూసాలు కదులుతాయి? టీడీపీ. అందుకోసం బీజేపీ వస్తే గనక హోల్ హార్టెడ్ గా వెల్కమ్ చేసినట్టుగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సిద్ధంగా ఉంటారు. పైగా తనకు ఎన్ని సీట్లు వచ్చినా గానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగో ఢిల్లీలో అవసరమైతే సపోర్ట్ చేస్తారు అనే క్లారిటీ 2 పక్షాల్లో బీజేపీలోను వైసీపీలోను ఉంటుంది. కాబట్టి బీజేపీ చాలా దూకుడుగా వెళ్ళాలి అనుకుంటే ఏపీలో ఉన్న అడ్వాంటేజ్ ఇంకెక్కడా లేదు. ఆ తర్వాత తమిళనాడు గురించి ఇందాక చెప్పా కదా, తమిళనాడులో అంటే బీజేపీకి నాయకత్వం ఇంకా తలెత్తల. ఏపీలో అలా కాదు కదా. బీజేపీకి అడ్వాంటేజ్ డిరైవ్ చేయగలిగిన కెపాసిటీ, క్యాలిబర్ ఉన్న నాయకులు ఆల్రెడీ ఉన్నారు. టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, సామాజికంగా సేమ్ ఈక్వేషన్ ఉన్న వాళ్ళు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి హోల్డ్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే గనక ఆటోమేటిక్ గా రథచక్రాలు కదలటం ఖాయం, కాదనలేం కదా. ఓవరాల్ గా అర్థమయ్యే ఈక్వేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ హిందీలో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, విభేదాలు అయితే ఇప్పటి వరకు రాలా అంటున్నారు. ఇంకో పక్కనేమో సీట్లు పెరిగితే అడ్వాంటేజ్ అంటున్నారు. ఈ మూడింటిని యాడ్ చేసి చూడండి. వచ్చే ఎన్నికల్లో అయితే జనసేన, బీజేపీ భారీ సంఖ్యలో సీట్లు డిమాండ్ చేసి టీడీపీ అధికారంలోకి రావాలంటే తమ సపోర్ట్ ఉండి తీరాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే మెజారిటీ మార్క్ 130 కదా. 2 అంకెలు దాటకుండా టీడీపీ ఉండాలంటే ఏం చేయాలో ఆ 2 పార్టీలు వర్కౌట్ చేస్తూ ఉండాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మళ్ళీ అధికారమా, అది ఊహాజనితం అని మీలో ఎవరైనా అంటారేమో, ఆల్రెడీ అంటున్నారు. అలా అయితే గనక రాజకీయంగా ముందు పూర్తిగా హోల్డ్ తెచ్చుకునేందుకు బీజేపీ ఇంకా దూకుడుగా వెళ్తుంది. ఆ వర్స్ట్ సినారియో వస్తే కనుక ఇంకా డ్రాస్టిక్ పొలిటికల్ చేంజెస్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో లేకపోతే కనుక బీజేపీ సర్జ్ కావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చినట్టు అవుతుంది. అంతే కదా లాజిక్. ఈ లెక్కను చూస్తే విభేదాలు రాలా ఇప్పటి వరకు అని పవన్ చెప్పడం కానీ, హిందీలో కమ్యూనికేట్ చేయడం కానీ చూస్తుంటే కూటమి పార్టీల్లో ఎస్పెషల్లీ బీజేపీ వ్యూహంలో కదలిక మొదలైందా అనే ఆలోచన వస్తుంది కదా. మరి డీలిమిటేషన్ ప్రక్రియ దగ్గర పడుతున్న కొద్దీ, అంటే వచ్చే కొద్ది నెలల్లోనే బీజేపీ వ్యూహం క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమంటారు? కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదిపితే పరిణామాలు ఎలా ఉంటాయి? విడిపోతే పడిపోతాం అని టీడీపీ నాయకత్వం పదే చెప్తూ ఉన్న టైంలో వ్యూహాత్మకంగా బీజేపీ అడిగేస్తుందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, మాట్లాడుకుందాం.